అరే నందు, ఏ అరే నందు తింటావా? ఏ చల్. అరే నందు సారీ రా, నేను కావాలని కొట్టలేదురా, నువ్వు కోపం తెప్పించావు. నేను ఇప్పుడు నీ జోలికి వచ్చానా? మరి ఎందుకు నాతో మాట్లాడట్లేదు? గట్టిగా కొట్టావుగా, ఇప్పటికీ నొప్పింది. అరే సారీ రా, మరి చెప్పిన పని చేయాలిగా. ఎందుకు చేయాలి? అరే చెయ్యాలిరా, తప్పదు. మనకు అమ్మలేదు, నాన్నొక్కడే కష్టపడితే ఎలా చెప్పు? అన్ని బాధ్యతలు ఆయన మీదనే వేస్తే ఎలా చెప్పు? సర్లే, ఇప్పటి నుంచి చేసా. నీకో విషయం చెప్పాలా? అవునా? ఏంది చెప్పు. నాన్న నాతో ఒక విషయం చెప్పిండు, అది నీ గురించే. అవునా? ఏమని? ఒరే నాన్న, ఇక్కడ కూర్చో. చెప్పు నాన్న. జీవితంలో పైకి ఎదగాలంటే కష్టపడాలి, సాధించాలి. కానీ అది రాదు, నేను ఇది చేయలేను అని మాత్రం అనుకోవద్దు. సరే నాన్న. నాన్న, నేను తాగుతున్నా, నీ బాధపడుతున్నావా? అదేం లేదు నాన్న, నువ్వు ఎక్కువగా తాగకు. నాకు నువ్వు తమ్ముడు తప్ప ఇంకెవ్వరు లేరు. సరే నాన్న. ఒరే నాన్న, నువ్వు పెద్దగయ్యాక ఏం చేసావు ఏమో నాకు తెలియదు. తమ్ముని మాత్రం మంచిగా చూసుకో. సరే నాన్న. ఒరే నాన్న, మీరు గొడవ పడకండ్రా. ఒకవేళ నాకేమన్నా అయిందంటే వాడికి అమ్మ నాన్న అన్నీ నువ్వేరా. సరే నాన్న. నా మీద ఒట్టయిరా. ఏంటి నాన్న ఇది? అబ్బో, పెద్ద ఇన్ఫర్మేషనే ఇచ్చావు. అందుకే నేను నిన్ను కొట్టకుండా చూసుకుందాం అనుకున్నా, కానీ నువ్వు కోపం తెప్పిస్తావు. సర్లే అన్న, ఇప్పటి నుంచి వింటా. ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నావు? ఏంటి సంగతి? నువ్వు చెప్పింది కరెక్టేరా. నేను దీని గురించి చెప్పా, ఏంది కరెక్ట్? నిజంగా అన్న ఉంటే చాలా అదృష్టం. అన్నీ చూసుకుంటాడు. నేను చెప్పా కదా, ఇప్పుడు చూడు మస్తు హ్యాపీగా ఉన్నావు. అవును. ఈ అక్కలు ఉండకూడదురా, ఫుల్ టార్చర్. ఏం టార్చర్ రా? ఏం లేదురా, ఓకే పని చెప్తారు, బయటకి కేక్ తీసుకురా, అది ఇది అది ఇది పిచ్చి లేదురా. మరి మా అన్న కూడా పని చెప్తాడు కదరా. మీరు గొడవ పడితే దెబ్బలు తాకితే ఏమోరా, కానీ నేను మా అక్క గొడవ పడితే ఇదిగో ఇదిగో ఇట్లా కుక్క కాట్లే పడతాయిరా. అరే శ్రీధర్, ఉన్నావా? అబ్బా, మళ్ళొచ్చిండ్రా వీడు. అరే శ్రీధర్, రేయ్. అరే నందు, మీ అన్నయ్య కదరా? ఇప్పుడే స్నానానికి పోయిండు. అయినా నువ్వేంటి ఇంత తొందర వస్తావు? కాలేజ్కి ఎంత తొందర పోతే అంత చదువు వస్తుంది. నీకు 10th ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 9.3 పాయింట్స్ రా. మీ అన్నకన్నా నాకే 2 పాయింట్స్ ఎక్కువ. మొన్న ఒక స్పెల్లింగ్ అడిగితేనే చెప్పలే, నీకు 9.3 ఎలా వచ్చాయి? రాస్తే వచ్చినాయి. అవునా? డెంగ్యూ స్పెల్లింగ్ చెప్తే 9.3 పాయింట్స్ వచ్చాయని నమ్ముతా. డెంగ్యూ డెంగ్యూ డెంగ్యూ. ఓకే, లిసన్ మై లిటిల్ కిడ్. DENG యు. అంతే అంతే. అన్నా నీకు దండం, ఇంకోసారి నేను అడిగితే నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. హెచ్చిపోతే. అరే శ్రీధర్, వీడంటే ఎట్లా నుంచి వెళ్ళిపోమంటున్నాడు. వాడు చెప్పేదేంద్రా, మనం ఎలాగో పోతున్నాం కదా. అరే ఫ్రెష్ అప్ అయి స్కూల్కి రా, లేకపోతే మింగుతా. సరే అన్న, నేను పోతా. అరే జశ్వంత్, అరే జశ్వంత్, అరే జశ్వంత్, ఏమైందిరా? ఇందాక బాగానే ఉన్నావు కదా. ఏం లేరా. అరే చెప్పురా, అడుగుతున్నా కదా ఏమైందో. రా అక్కడ కూర్చుందాం. సరే పద. చెప్పురా ఏమైందో, ఎందుకు డల్గా ఉన్నావు? ఒక్కోసారి నాకు కూడా తమ్ముడు ఉంటే బాగుండు అనిపిస్తుందిరా. ఎందుకురా అలా అంటున్నావు? బ్రదర్ సిస్టర్ ఉండొద్దురా,
సిస్టర్ ఉంటే బరువు మొత్తం మన మీదే పడుతుంది. అంటే అంటే నువ్వు మీ తమ్ముడు ఉన్నారు కదా, ఆ. మీరు 25 years వరకు మ్యారేజ్ చేసుకోరు కదా. ఆ, అది కరెక్టే. ఇప్పుడు ఏమంటావు? ఇంట్లో సిస్టర్ ఉంటే అన్ని బాధ్యతలు మన మీదే పడతాయిరా. మ్యారేజ్ అని ఇంకా అన్నీ. అయ్యో ఏంట్రా అలా అంటున్నావు? మా ఇంట్లో ఆడపిల్లలు లేరని మేం బాధపడుతుంటే. నేను బాధపడుతున్నాను చెప్పట్లేదురా, బాధ్యతలు ఉంటాయని చెప్తున్నా. దీనికే నువ్వు అలా అంటే ఎలారా? అలా ఏం లేదులే కానీ పద కాలేజ్కి వెళ్దాం. మావాడిని కొట్టింది నువ్వేనా? నేనే. ఇప్పుడు ఏంటంట? ఓహో నువ్వేనా? ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ రా. ఇక్కడ గొడవ పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టం. నువ్వు కరెక్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసినావు. ఏంటి భయపెడుతున్నావా? లేదు, జోక్ చేస్తున్నా. నవ్వు. వీళ్ళ అక్కని టచ్ చేసినందుకు నన్ను కొట్టాడన్నా. అచ్చా అవునా? మీ అక్క అంత బాగుంటుందా? మీ అక్కని టచ్ చేస్తే నన్ను కూడా కొడతావా? నిన్నే కాదు ఎవరినైనా కొడతా. బా, వీళ్ళ అక్క ఎంత బాగుంటే వీడు ఇంత ధైర్యంగా ఉంటారా? నిజంగా బాగుంటుందన్నా, తెల్లగా క్యూట్గా, అబ్బా సూపర్ ఉంటుంది. రే వీడి కోపం వస్తుందిరా. ఇంకా ఇంకా తెచ్చుకో. ఆహా నేనే తెప్పిస్తా. రేపు మీ అక్కని ఎక్కడ టచ్ చేసాను చూడు. పిల్ల బచ్చగాని మీరా నువ్వు. ఇంకోసారి మా వాళ్ళ జోలికి వచ్చావు గుద్ద పగులుతుంది. పోదాం పదరా. ఏంట్రా నీ ఇంకా కటింగ్ చేయించుకోలేదా? అవునన్నా, అది స్టైల్గా ఉందని. ఎన్నిసార్లు చెప్పాలరా, గాడిదలక్క పెరిగావు. నానా, గాడితో పోల్చడం లోకేం కాదు. దానికి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. సర్లే, ఆ మాటలకేం తక్కువ లేదు. ఆ కటింగ్ చూడబుద్ధి అయితే లేదు, వెళ్ళి కటింగ్ చేయించుకొని రాపో. అరే ఎందుకు నానా, అక్కడిక్కడ పోయి మళ్ళీ కటింగ్ దగ్గరికి వస్తారు. ఏందిరా నువ్వు ఇలా తయారయ్యావు? నీ తమ్మునికి నీ గురించి గొప్ప చెప్పుకుంటున్నాను రా నేను. నానా, మీరేమో కటింగ్ చేయించుకుంటారు, మాకేమో కాలేజీకి డిప్ప కటింగ్తో పోవడం ఇష్టం లేదా? రేయ్, నేను ఇంతగా చెప్తుంటే నువ్వు వినిపించుకోలేదంటే నిన్ను నేను ఏ జంతువుతో పోల్చాలరా? దేంతో పోల్చకు నానా, నేను వెళ్తున్నాలే. బాయ్. కటింగ్ చేయించుకున్నాక చూదులే. నానా నానా, ఓ నానా. అరే రే రే రే, లోపలికి రాకరా, బయటనే ఉండరా. సరే నానా, కటింగ్ బాగుందా? రేయ్, నువ్వు ఇంత కటింగ్ చేయించుకున్నావురా? నానా చేయించుకున్నా. ఏంట్రా, ఇటు కటింగ్ చేసిండు అటు కటింగ్ చేసిండు, మధ్యలో మర్చిపోయిండు కదరా. వాడేం మర్చిపోలేనా, ఇప్పుడు ఇదే ఫ్యాషన్. ఇటో పక్క ఏరోప్లేన్ పోయింది, అటో పక్క ఏరోప్లేన్ పోయింది, మధ్యలో మాత్రం పోలే. అదేమన్నా ఎయిర్పోర్టా లేదా పిట్టలకు గుడ్లు పెట్టడానికి వదిలేవా? నానా, నువ్వు ఒక గంట సేపు కటింగ్ షాప్ దగ్గర ఉంటే అక్కడ ఎవరు కటింగ్ చేయించుకోడు. ఇప్పుడు ఇదే స్టైల్, ఇదే ఫ్యాషన్. ఏమో పోరా, నీ ఫ్యాషన్ తగ్గట్టు వైరస్ కూడా ఫ్యాషన్ లాగా వస్తుంది. దానికి దీనికి ఏం సంబంధం? అసలు నేను స్టైల్గా కటింగే చేయించుకోలేదు. ఒకవేళ చేయించుకుని మీ ఇంట్లో మీ నాన్న వాళ్ళు కూడా ఇలానే ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి.
నేను ఎలాగైనా ఈరోజు 6 కొట్టాలరా. ఈరోజు నేను ఎలాగైనా 4 కొట్టాలి. ఈరోజు నేను ఎలాగైనా తెల్లగా కావాలరా. మీరు ఇప్పుడు ఎందుకు చూసారో నాకు తెలుసు. ఒక్క రోజులో ఎవరు తెల్లగాడు, అలాగే నువ్వు 6 కొట్టు, వాడు 4 కొట్టాడు. నీలాగా దరిద్రంగా మాట్లాడితే ఎవరు బాగుపడరా? అన్నా మొన్న వాళ్ళ అన్న నన్ను కొట్టినానా? అవునా? మరి నాకు ఇంత లేట్గా చెప్తున్నావు? అంటే నువ్వు తిడతావని. అవునా? వాళ్ళన్నా కొడితే నువ్వు ఆడంగిలాగా చేతులు కట్టుకొని ఉంటావా? సారీ అన్న, ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు వాడిని పిలిచి వాడి పరువుది. సరే నువ్వు పక్కకుండు. అరే నందు, ఇటు రారా. అరే వద్దురా, వెళ్ళొద్దు. నువ్వు ఊరుకోరా, మనం పోదాం పదరా. ఎవ్వడికి భయపడలేదు, రండ్రా. ఏంట్రా మా తమ్ముడిని మీ అన్నతో కొట్టించావంట? అవును, ఇప్పుడు ఏంటంట? చూసావన్నా ఎంత పొగరో. నీ పొగరు ఎలా దించాలో నాకు తెలుసురా. అబ్బో చూసాంలే అన్న. నీకు విషయం చెప్పాలా? మీ అన్నయ్య నీకు సొంతమని అనుకుంటున్నావా? కాదురా, మీ నాన్న మొదటి భార్య కొడుకు. నువ్వు మీ నాన్న రెండో భార్య కొడుకువి. అమ్మ ఎలా చనిపోయింది?